వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక విషయంలో చేతులు ఎత్తేసింది. ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసింది, పోటీ చేయలేదు. కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో లోకల్ లీడర్లకు వదిలేసింది. బట్ మెయిన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బాయ్కాట్ అనే పేరుతో, అట్లాగే అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయలేనని ప్రకటించింది. అట్లా ఒక తిరుపతి పార్లమెంట్ తప్పించి మిగతా అన్నిట్లో కూడా. అంటే దాన్నే నియంత కాలం లేదంటే కనుక అదుపు లేని కాలం అంటారు. ఆనాడు వాళ్ళకి వెటకారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో విచిత్ర రాజకీయాలకి సాక్ష్యం అది. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్ని బాయ్కాట్ అనే పేరుతో పారిపోయిందని చెప్పాలి. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానికి డ్రాప్ అయిపోతున్నాం అన్నటువంటి. అట్లాగే టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. అంతకుముందు 2 టీచర్ ఎమ్మెల్సీ గెలుచుకున్న పార్టీ ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికలని బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తద్వారా ఫైనల్గా చేతులు ఎత్తేస్తున్నారు. ఒకళ్ళు అధికారంలో ఉంటే ప్రతిపక్షం వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్కి బలమా శాపమా తేలాలా.